ఇవ్వాల్సిందే తప్ప సర్వే నెంబర్ అయితే ఉండదు. వాళ్ళు వాడు వచ్చినప్పుడు కొనుగోనియరు మన దానికి ఏం సార్ అంటే మీరందరూ కోపేసింది చెప్తున్నా సార్ ఇంకేమైనా ఉన్నాయి? అదే కదా, రికార్డులో 2 ఎకరాలు ఉంది, భూమి మీద 4 ఎకరాలు ఉంది, దానికి ఏందని అంటున్నావు? ఆల్రెడీ రెవెన్యూ రికార్డు ఏముంది మన దగ్గర? ఆల్రెడీ ఒక రెవెన్యూ రికార్డు ఉంది. ఎల్ల ఎంత ఉంది, మళ్ళీ ఎంత ఉంది, ఆయన సర్వే నెంబర్ ఏంది, ఎంత విస్తీర్ణము అని అది ఉంది. అది పట్టుకొని గ్రౌండ్ మీదకి వస్తాం. వచ్చినప్పుడు ఎల్లయ్య ఆయన భూమి చూపిస్తాడు. చూపించినప్పుడు మా సర్వే ఏం చేశాడంటే ఎల్లయ్య 22వ సర్వే నెంబర్లో ఉంది. ఆయన 22వ సర్వే నెంబర్లోనే ఉన్నాడా లేడా అని చెక్ చేసుకుంటాడు. ఒకవేళ ఉన్నా లేకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఆయన ప్రదేశం మీద ఫిజికల్ పొజిషన్లో ఉన్నాడు. ఆయన చూపించింది కొలుస్తాడు. ఎలాంటి తగాదా లేకుంటే కొలుస్తాడు. ఇక్కడ 2 ఎకరాలు ఉంది, గ్రౌండ్ మీద 3 ఎకరాలు రావచ్చు, లేకపోతే ఎకరం మరే రావచ్చు. తగాదా లేకుంటే మాత్రం కొలుస్తాడు. అక్కడ కొలిచిన తర్వాత ఆయనకు రెవెన్యూ రికార్డులో ఏముంది అనేది మన దగ్గర ఉంది. ఆయన కేటగిరీస్గా రాస్తాం. ఆయనకు 2 ఎకరాలు ఉంది, నేను కొలిస్తే 3 ఎకరాలు వచ్చింది, లేకపోతే ఎకరం మరే వచ్చింది. ఈ వివరాలన్నీ కూడా అక్కడ రాసుకున్నాం. లేదు తగాదా వచ్చింది గ్రౌండ్ మీద, లేదు ఆయన నాకంటే జరిగినట్టు చేసిండు అని అంటే అక్కడికక్కడనే చట్టం ప్రకారం మీకు ఒక నోటీస్ ఇస్తాం. ఇద్దరికి నోటీస్ ఇచ్చి ఇద్దరిని పిలుస్తాం ఆఫీసర్ గారు. ఏంది మీ సమస్య, మీ రికార్డు ఏం చెప్తున్నాయి, మీరు ఏం చెప్తున్నారు, అక్కడ పరిష్కారం అని చెప్పి అక్కడ పరిష్కారం చేస్తుంది. పరిష్కారం కానీ ఏమన్నా ఉంటే కూడా మనం సర్వే చేసిన తర్వాత ఇవన్నిటిని కూడా ఇవ్వ బాబు మేము సర్వే చేయకుండా నీకు ఈ సర్వే నెంబర్ ఉండే ఇంత విస్తీర్ణం వచ్చింది, నీకు సర్వే చేసిన తర్వాత నీకు ఈ నెంబర్ ఇచ్చినాము, ఇంత విస్తీర్ణం వచ్చింది. ఎవరికైనా ఏమన్నా అభ్యంతరాలు ఆక్షేపణలు ఉంటే తెలియపరచడం అని చెప్పి అప్పుడు నోటీసులు ఇస్తాం. మళ్ళా ఆ నోటీసులను మళ్ళా విచారణ చేయడానికి విచారణ అధికారిని ఇస్తాం. సర్వే చేసిన అధికారి కంటే పై అధికారులు ఆయన మళ్ళీ మీ అందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఆ విచారణ చేసి అవసరం అనుకుంటే గ్రౌండ్ మీదకి వచ్చి వాటిని సాధ్యమైనంత వరకు అన్ని పరిష్కారం చేస్తారు. అది అక్కడ దాదాపు 2 రోజుల మా దగ్గర ఒక పెద్ద 40 రూపాయలు పెట్టేసుకున్నారు. తీసేసుకున్నాం సార్. అక్కడ రికార్డే ఏం లేదు, కాకపోతే ఖర్చులో తీసుకున్నారు. మేము ఏం చెప్తున్నాం చేయడం సంతోషం, కానీ పట్టుదలతో ఇదే పట్టుదల అక్కడికి ఏ ఊరు పోయినా ఇద్దరు మన పోలీసులు తీసుకొని పోతే ఎక్కడ గడిపాలు లేకుండా ఆ సమస్య 100% తెలియదు. ఎందుకంటే ఆయన రికార్డు లేకుండా ఆనాడు 2 కాకుండా కబ్జాలు ఎక్కువ జరిగింది. రికార్డులు లేదు చాలామందికి, కబ్జాలు ఎక్కువ జరిగింది. అలాంటి కానీ వస్తుంది తనకి రికార్డు లేదన్న మాట సార్ చెప్పడం 100% కరెక్ట్. ఆ విధంగా వేస్తే 100% సక్సెస్ అవుతా. ఇంకో 1 వారంలో కూడా ఎలాంటి గడపలు లేకుండా కోరుకుంటున్నాను. సార్ ఇంతసేపు రిక్వెస్ట్ చేసింది, మీరందరూ సహకరిస్తే పోలీసులు అవసరం లేదు. సరే ఓకే, అది మనకి ఈడ 60 మంది కూర్చురండి, ఒక్కరిద్దరికి ప్రాబ్లం ఉండొచ్చు. ఆ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తామనేది సార్ మనకు క్లారిటీగా చెప్పిండు. మనకి రైతుల మనం అందరం వ్యవసాయం చేస్తున్నట్టు ఇప్పుడు మీరంతా పల్లి ఇప్పుడు సీజన్ వదిలిపెట్టుకుని వచ్చి కూర్చురు. మనకు పోలీసు వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం రాదు. అలాంటిది ఏమన్నా ఒక్కరిద్దరు ఏమన్నా ఇబ్బంది పెడితే చట్ట ప్రకారం తీసుకొస్తాము, కంప్లీట్ చేపిస్తాం, నో ప్రాబ్లం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూపాలకి సర్వే అవగాహన సదస్సుకు వచ్చిన మన ఆర్డీఓ మేడం గారికి, ఎంఆర్ఓ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, సభ్యసాలకు, సర్పంచులకు, మాజీ సర్పంచ్ కబ్జాలకు కబ్జాలు లేకుండా పాఠశాలలు తయారు చేశారు. మరి ఆ పొలం ఎక్కడ పోయింది అనేది రైతులకు తెలియదు. రెండవది ఏంటంటే వాళ్ళకి చదువు లేదు, చదువు లేదు కాబట్టి కొంతమంది మాట్లాడుకోవచ్చు. అది కూడా దృష్టిలో పెట్టుకొని అలాగే మీ ఇంట్లో విద్యార్థులు కానీ చదువుకున్న పిల్లలు ఉంటారు, అట్లాంటివి ఈ విధంగా సర్వే చేసిన కోసం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. రెండవది ఏముంది సార్ అంటే మా విద్యార్థి వనరులు దేవాలయ శాఖ పొలం ఉన్నది. అది వచ్చిన ఆర్డీఓలకు పెట్టుకున్నాం, ఎంఆర్ఓలకు పెట్టుకున్నాం, ఎవరు కూడా మాకు దాన్ని సరిచేయడం లేదు సార్. ఎందుకంటే
దేవాదాయ శాఖ పొలాన్ని ఉట్టిగా పడాలు పెట్టి చెట్లు పెట్టున్నారు. దాన్ని చెట్లు పీకేసి ఎవరికైనా ఇచ్చినా లేదంటే బోర్లు వేసి ఇచ్చినా ఆ దేవాదాయ శాఖకు వచ్చే డబ్బులతోటి ఆ గుళ్ళని డెవలప్ చేయవచ్చు, లేదంటే మన ప్రభుత్వానికి ఏదైనా ఆదాయం రావచ్చు అనేది నాకు చిన్న విన్నపము. రెండవది ఏంటంటే వెంజాల టీ కూడా టిఫన్ లేదు సార్. వెంజాల టీ కూడా టిఫన్ పెట్టించి అక్కడ చెరువులు కూడా ఉన్నాయి సార్. వెంజాల వాళ్ళు సూర్యరావుగూడలో తాళచెరువు అన్నారు సార్. తాళచెరువులో నీళ్ళు మరి మా వెంజాలకు నీటి కొరత ప్రతి ఎమ్మెల్యేలు వచ్చినా సర్పంచులు వచ్చినా నీళ్ళు కొరత ఏర్పడుతున్నారు. అక్కడ పూడికేలు తీయించాలి. పూడికేలు తీపించి ఆ చెరువులు నింపి తేవాలంటే రైతులు వ్యవసాయం చేసుకొని బతుకుతారు, భూమి లేని భూమి పోయి బతుకుతారు, నీళ్లు ఉంటాయి. వెంజాల కానీ చుట్టుపక్కల గ్రామాలకు కానీ నీటి కొరత అనేది రాదు. ఇంకొకటి ఏమంటారు సార్ అంటే కొంచెం తెలిసి తెలియక ఏమైనా మాట్లాడినా కూడా మీరు అధికారులు ఏమేమైనా తప్పు మాట్లాడినా అది కాదమ్మా ఈ విధంగా అనేది అర్థం చేసుకొని మా వెంజాల విలేజ్కి పెద్ద మండలనే పెద్ద సూర్యరావు కూడా మా వెంజాల ఇంటికే ఉండే. ఇక మా పెద్ద కొడుకు గొడవ గుడపలు అలాగేదు, తర్వాత వెంకయ్య గుడపలు చిన్న కొడుకు రకాలు అలాగే అట్లా కొన్ని అడ్జస్ట్. మా పెద్ద మనిషి రామతాతున్నాడు. ఇక జనరల్ పటేల్ వీళ్ళందరూ మా ఊరికి గతంలో పటాలుగా పనిచేసినారు. వాళ్ళు చెప్తే చాలామంది ఉంటారు. అందుకని కొంతమంది పెద్ద మనుషులతో ఆలోచన చేసి చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మేడం. ఈ సర్వే చేయాలి. రెండవది ఆ పూడికేలు తీసేస్తే వెంజాల నీళ్ళు వస్తాయి. మాకు ఏంటంటే మా ఊళ్ళో పడ్డ నీళ్ళు కానీ గుండ్రగూడలో పడ్డ నీళ్ళు కానీ వెంకన్నగూడలో పడ్డ నీళ్ళు కానీ పోయి పూసకండి చెరువులో పడుతుంది. పూసకండి చెరువులో ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది. మాకు మాత్రం నీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఈ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసి ఈ చుట్టుపక్కల గ్రామాల 4 మంది రైతులను 4 మంది నాకు అవకాశం ఇచ్చినందుకు